బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సచ్చిదానంద అనంతాత్మ స్వరూపం దివ్యాత్మ బంధువు. పోయిన వారంలో వివేక చూడమని 5వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ప్రతి వారం మా దగ్గర ఈరోజు కూడా జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని ప్రతిమ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా చూద్దాం. మొదటి శ్లోకం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఈ శ్లోకం ఈ గ్రంథాన్ని తయారు చేసినటువంటి వాళ్ళ గురువు గారిని తలుచుకొని చెప్పినటువంటి శ్లోకం. సర్వ వేదాంత సిద్ధాంత గోచరం అంటే ఇప్పుడు ఈ శాస్త్రంలో ఏం చెబుతున్నారో దానిని పొగుడుతూ చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. అంటే సర్వ వేదాంత సిద్ధాంతం అంటే మొత్తం ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతాన్ని తీసుకుని మొత్తం సర్వ సిద్ధాంత అది మనకి గోచరం అయ్యేటట్టుగా, మనకి తెలిసేటట్టుగా, మనకు అవగాహనకు వచ్చేటట్టుగా ఆ పరమానంద స్వరూపమైనటువంటి సిద్ధాంతాన్ని చెబుతాము అని చెప్పేసి శాస్త్రం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత చెప్పినటువంటి రెండో శ్లోకం ఏంటంటే, ఈ శ్లోకాలు ఒకసారి 2 సార్లు వినేసినటువంటి కాదు, మళ్ళీ మళ్ళీ బాగా గుర్తు చేసుకోవలసినటువంటి శ్లోకాలు. జంతువునం నరజన్మ దుర్లభ మత అంటే 84 లక్షల రకాల జీవరాశులు ఉంటాయి భూమి మీద. అవి పశుపక్షాదులు, క్రిమికీటకాదులు, ఈ రకమైనటువంటి జీవరాశులు అన్నిటిని జంతువునాం అంటే మరి కదిలేవి కదలనటువంటి 2 రకాల జీవులు. కదలనటువంటి చెట్లు మొదలైనటువంటి కదిలే జీవులు మరి పురుగులు, జంతువులు మొదట. అలాంటి కదిలే జీవరాశిలో నరజన్మ గొప్పది. దుర్లభ మత అంటే మనిషి జన్మకి వచ్చినటువంటి వాడికి మాత్రమే ఇప్పుడు ఈ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి జ్ఞానం తెలుస్తుంది. వాడికి మాత్రమే చెప్పాలి. అది తెలుసుకోవడం కోసమే మానవ జన్మ వచ్చింది. అటువంటి పుంచత్వం తతో విప్రత అంటే ఆ రకంగా మనిషి జన్మ వచ్చినటువంటి వాడు ఈ శాస్త్రాలలో చెప్పినటువంటి విషయాన్ని గ్రహించాలనుకున్నటువంటి వాడు తస్మాత్ వైదిక ధర్మ మార్గపరత. అలా మనిషి జన్మకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వైదిక మార్గం అంటే మనం హిందూ మతం అంటున్నాం. అంటే శాస్త్రాలతో కూడినటువంటి శాస్త్ర ప్రమాణంతో కూడుకున్నటువంటి సిద్ధాంతాన్ని వైదిక మతము అంటారు. అంటే ఈ వైదిక మతాన్ని ఈ వైదిక మార్గపరత ఇందులో సంచరించేటటువంటి వాడు, దీన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి వాడు. మరి ఈ శాస్త్రాలని మదించాలంటే విద్వత్వ తస్మాత్పరం ఏముండాలి? విద్య ఉండాలి. అంటే చదువు కావాలి. అంటే మనిషిగా పుట్టాడు, దీన్ని తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంది. వైదిక మార్గంలో కూడా వచ్చాడు. చదవడానికి సంబంధించినటువంటి విద్యత్వం అంటే విద్య కూడా ఉంది. ఇంకేముండాలి? ఆత్మానాత్మ వివేచనం. ఆత్మ అనాత్మ పరిశీలించాలి. ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి పరిశీలిస్తే సరిపోయిందా? ఆ పరిశీలించినటువంటి వ్యక్తికి సానుభవం కలగాలి.
అంటే మనిషిగా పుట్టాలి, శాస్త్రం చదువుకోవాలి, దాని మీద కోరిక పుట్టాలి, దానికి సంబంధించినటువంటి అంతా రావాలి. అలాగొచ్చినటువంటి వాటికి స్వయంగా స్వానుభవం బ్రహ్మాత్మన సంస్థితి అంచేత స్వయంగా వినటం కాదు, చదవటం కూడా కాదు, ఇతరులకు చెప్పడము కూడా కాదు. చదువుతున్నాడో విన్నాడో మార్గంలోకి వచ్చాడు, కానీ ఏం కావాలి? స్వానుభవం బ్రహ్మాత్మన సంస్థితి. కానీ స్వానుభవం కలగలేదు. దాన్ని స్వస్వరూపానుసంధానం, ఆత్మసాక్షాత్కారం. అనుభవం లేకుండా కేవలం ఎంత శాస్త్రం చదివినా ఎన్ని వినినప్పటికీ కూడా అతనికి ఏం కలగదు? ముక్తోర్నో శతకోటి జన్మ సుకృతి పుణ్యేది వినా లభ్యతే. అంటే ముక్తి లభించదు. ఇలా చేసినందువల్ల ముక్తి. స్వానుభవం లేకుండా మళ్ళీ చనిపోయి మళ్ళీ ఏవో పూజలు పునస్కారాలు యజ్ఞయాగాదులు నోములు ఇవన్నీ చేస్తున్నాడు అనుకోండి, ముక్తిర్నో శతకోటి జన్మ. అంటే శత అంటే 100, శతకోటి 100 కోట్ల జన్మల్లో సుకృతై. సుకృతం అంటే ఏంటండి? పుణ్యకర్మలు చేయడం వల్ల మోక్షం వస్తుంది అనుకుంటున్నాడు కదండి. పుణ్యకర్మల వల్ల మోక్షం అనేటువంటిది పుణ్యే వినా లభ్యతే. పుణ్యం వల్ల మోక్షం రాదు. ఏదో ఒకసారి 2 సార్లు చేసిన పుణ్యం వల్ల కాదు. శతకోటి జన్మలలో 100 కోట్ల జన్మలలో పుణ్యాలు చేసాడు అనుకోండి, ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యేది వినా లభ్యతే. పుణ్యాలు చేసినందువల్ల మోక్షం రాదు. కేవలం మోక్షం ఆత్మానాత్మ విచారణ చేసి స్వయంగా అనుభవానికి తెచ్చుకోవాలి. స్వానుభవో బ్రహ్మాత్మనా సంస్థితి. అంటే దేవుడు అంటే ఇది అనేది అనుభవపూర్వకంగా పొందాలి. దేవుడి గురించి తెలుసుకున్నాం, తెలిసింది. దేవుడు ఎంత గొప్పవాడో ఎలాంటి వాడో మనకు తెలిసింది. కానీ ఏం తెలియలేదు, మనం ఆ దేవుడిని మనం చూడలేదు, దాన్ని మనం పొందలేదు. పొందాలి, తెలియటం వేరు. అంటే ఆ దేవుడు మనలో ఆత్మరూపంలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్నటువంటి దానిని మన మనసును లయం చేసుకుని ఆత్మసాక్షాత్కారాన్ని పొందితే తప్ప ఇంకే రకంగానే కూడా మోక్షం పొందడు. 100 కోట్ల జన్మంలో చేసినటువంటి పుణ్యం కూడా మోక్షాన్ని ఇవ్వలేదు అని ఆ శ్లోకంలో చెప్పారు. అలాగే అంచేత అటువంటి విచారణ చేసేటటువంటి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి సంబంధించినటువంటి మనిషి జన్మ దుర్లభం. త్రైమైవే దైవానుగ్రహ హేతుకం. దుర్లభం త్రైమే వైచ దైవానుగ్రహ హేతుకం. అంటే మనిషి జన్మ రావడము, ముక్తిని పొందాలన్నటువంటి కోరిక కలగడము, వైదిక మార్గంలో విచారణ చేయటం, శాస్త్రాలను పరిశోధించడం, దానికి సంబంధించిన గురువును పట్టుకోవటము, దానికి సంబంధించినటువంటి సాధన విధానంలో మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంక్రియ. అంటే మూడు లభించటం అనేది ఏంటంటే ఒకటే మనిషిగా పుట్టడం, మనుష్యత్వం. ఈ గుర్తు పెట్టుకోవాలి మనకి. మనుష్యత్వం అన్నిసార్లు మనిషి జన్మ రాదు. ఎందుకని చనిపోయామనుకోండి, ఇక్కడ ఎన్ని రకాల జీవరాశి ఉంది? 84 లక్షల రకాల జీవరాశి. అన్ని మనం తినే ఆహారమే తింటున్నాయి. ఏ ఆహారం తింటే ఆ ఆహారానికి సంబంధించినటువంటి ఆ జీవికి సంబంధించిన ఉపాధి వచ్చారు. ఈ జీవి మళ్ళీ అలాంటి ఉపాధిలో పడిపోవచ్చు. అంచేత మనుష్యత్వం అనేది దుర్లభం, అంటే కష్టం, అన్నిసార్లు రావడం కుదరదు. అంచేత ఇప్పుడు మనకి మనిషి జన్మ వచ్చిందంటే ఏదో పెద్ద విశేషం ఏదో ఉంది, ఈశ్వరానుగ్రహం ఉంది. ఈశ్వరానుగ్రహం లేకుండా మనిషి జన్మ రాదండి, దుర్లభం. రెండోది ఏంటంటే మనిషి జన్మ వచ్చినంత మాత్రం చేత గొప్పోడు కాదండి. ముముక్షత్వం, మోక్షం పొందడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని పుణ్యం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడనుక అది దుర్లభం కాదు. ఎందుకంటే అందరూ ఆ మార్గంలోనే ఉన్నారు, అందరూ ఆ విధానంలోనే ఉన్నారు. అంచేత ముముక్షత్వం రెండోది. మనిషిగా పుట్టడం గొప్ప, అదే మోక్షం పొందడానికి ప్రయత్నం చేయడం గొప్ప. మూడవది ఏంటంటే గురువు లభించడం, మహాపురుష సంచర్య. ఈ మూడు కూడా దైవ అనుగ్రహ హేతుకం. నీకు గనక మనిషి జన్మ వచ్చింది,
గురువు కూడా లభించాడు. మోక్షం పొందడానికి సంబంధించినటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం అనుకో, ఈశ్వరానుగ్రహం ఉన్నట్టు. ఇందులో ఏది నీకు లేకపోయినా ఇంకా నీకు ఈశ్వరానుగ్రహం లేదన్నమాట. మనిషి జన్మకు వచ్చావు కానీ మోక్షం పొందడానికి ప్రయత్నం చేయడం లేదు. అంతే. ఎందుకని మళ్ళీ జారిపోతుంది, పక్కకి తోసేస్తున్నాడు ఆయన. నేను చిన్నగా లోపలికి రానక్కర్లేదు, కర్రలో తలుపుకోవడానికి ఇష్టం లేదు నిన్ను. ఎందుకంటే నీకు బయటికి తిరగడం ఇష్టం ఉంది. నీ స్వభావానికి సహకరిస్తుంటాడు ఆయన. ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మనం కర్మలు చేస్తుంటాం, కర్మకు ఫలాన్ని ఆయన ఇస్తుంటాడు. మన స్వభావాన్ని అనుసరించే ఏర్ప చేస్తుంటాడు. అంచేత ఈ మూడు కూడా మనుష్యత్వము, ముముక్షత్వము, సద్గురు ప్రాప్తి, ఈ మూడు కూడా దైవానుగ్రహ హేతుకం. సరే, ఇక్కడికి అది సరిపోయిందండి. ఈ బాగానే ఉంది. లబ్ధ్వా కథం కిం నరజన్మ దుర్లభం తత్రాపి పుంచత్వం శృతి పారదర్శనం స్వాత్మముక్తో నా యతతేత మూఢదేహి సహ్యాత్మాహాస్వం వినిహంత్య సద్గ్రహాతు. అంచేత అతి కష్టం మీద మానవ జన్మ లభించి లబ్ధ్వా కథం చిన్నర జన్మ దుర్లభం, దుర్లభతరమైనటువంటి 84 లక్షల రకాల జీవరాశుల్లో నుంచి ఎంపిక చేసి వచ్చినటువంటిది. అటువంటి తత్రాతు ఉంచత్వం శృతి పారదర్శనం. మన మతంలో పుట్టావు, అది ఇంకా పెద్ద విశేషం. శృతి పారదర్శనం, శాస్త్ర పరిజ్ఞానం గురించి విచారణ చేస్తున్నావు. అంచేత మూఢమతి అయి ముక్తి కోసం ప్రయత్నించకుండా వేరే వేరే విధానంలో వెళ్తున్నాడు అనుకో, స్వార్థముక్తో యథేత మూఢదేహి. మనిషి జన్మకు వచ్చాడు, శాస్త్రం లభించింది, గురువు కూడా లభించాడు. మోక్షం పొందాలంటే ఎలాగైతే మోక్షం పొందాలో కూడా తెలిసింది. కానీ విచిత్రం ఏంటంటే యహ స్వాత్మముక్తో యతతేత మూఢదేహి. మళ్ళీ మూర్ఖుడి సంఘంలోకి వెళ్ళిపోయావు. అదేంటి, మనిషిగా పుట్టాడు, గురువుపదేశం పొందాడు, శాస్త్రము కూడా శృతిపార తత్రాది కొంచెత్వం శృతిపార దర్శనం. మనిషి జన్మ వచ్చింది, శాస్త్రము తెలిసింది, మోక్షం పొందాలి, ఎలా చేస్తే మోక్షం పొందాలి అది కూడా తెలిసింది, గురువు కూడా లభించాడు. కానీ మోక్షం పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి మార్గాన్ని వదిలేసి స్వాత్మముక్తో, ఆత్మముక్తి అని, స్వాత్మముక్తి అంటే తన స్వరూపాన్ని, ఆత్మ అనాత్మలో ఇరుక్కుందనుకోండి. ఇప్పుడు శరీరం ఉంది, శరీరం స్థూల శరీరం, దాంట్లో సూక్ష్మ శరీరం, దానికి లోపల కారణ శరీరం, దానికి లోపల మహాకారణ శరీరం, దానికి లోపల ఆత్మ. అంటే కొండలో ఖాళీ ఉందండి. కొండలో ఉన్నటువంటి ఖాళీ ఎక్కడది? అంతటా ఉండే ఖాళీయే కదా కొండలో ఉంది. అంటే కొండలో ఉండే ఖాళీ ఏమనుకుంటుంది? ఇక్కడ గొప్ప చిత్రం ఏంటంటే అండి, ఆత్మ జ్ఞానస్వరూపం. అందువల్ల కొండలో ఉండే ఖాళీకి జ్ఞానం ఉందనుకోండి, ఈ కొండే నేను అనుకుంటాను. అట్టి మాదిరిగా ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ శరీరమే నేను అనుకుంటాను. ఎందుకు అలాగనుకుంటుంది? ఆత్మకి కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఏంటి ఆ లక్షణాలు? సత్యం, అది ఎప్పుడూ ఉంటుంది. జ్ఞానం, దానికి అన్నీ తెలుసు. పైగా ఆనందం. సత్యము, జ్ఞానము, ఆనందమును దాని లక్షణాలు. అటువంటి ఆత్మస్వరూపం అక్కడ నేను అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది? జ్ఞానం ఉండడం వల్ల. జ్ఞానం లేని స్వరూపం అయితే గొడవ లేదండి. ఇంకా అందులో బడి ఉంటుంది, నూతులో తప్పలాగా. కానీ ఆ కొండలో ఇరుక్కున్నట్టు ఖాళీలాగా శరీరంలో ఆత్మ ఇరుక్కుంది. విడుదల పొందాలంటే ఏం చేయాలండి? కొండలో ఉన్న ఖాళీని బయటికి తోసేయాలంటే, బయటికి ఎంటేయాలంటే ఏం చేయాలి? కొండను బద్దలు కొట్టేయాలి. అందుకనే మన వాళ్ళు చూపించారండి, కొండను బద్దలు కొట్టడం చూపించారు కదండి. ఎక్కడ చూపించారు? వెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కడిని కొండ బద్దలు కొట్టి చూపించారు. ఉత్తి కొండ బద్దలు కొట్టలేదు. ఎంత గొప్ప బాగుంది అనుకుంటున్నారు. అందులోని ఆ కొండలో నీళ్లు పోస్తారు. ఒక శవం చుట్టూరు ఒక రౌండ్ తిప్పి ఒక కన్నం పెడుతుంటారు. 3 రంధ్రాలు వేసి మూడు సార్లు అయిపోయిన తర్వాత ఆ కొండ బద్దలు కొడేస్తారు. అంటే కొండలో ఉన్నటువంటి నీళ్ళు ఏంటి? కొండకి అవకాశం ఇచ్చింది ఏది? అంతటా ఉండే ఖాళీ. అంటే బ్రహ్మము ఉపమానం అండి. అంతటా ఉండే ఖాళీ బ్రహ్మమునకు ఉపమానం. కొండలో ఉండే ఖాళీ ఆత్మకు ఉపమానం. ఇప్పుడు అంతటా ఉండే ఖాళీయే కదా కొండలో ఉంటా. కొండకేమో అంతటా ఉండే ఖాళీ అవకాశం ఇచ్చింది,
కొండలో ఉండే ఖాళీ ఏం చేసింది? ఊరికే లేదు, నీటికి అవకాశం ఇచ్చింది. మరి కొండలో నీళ్లు పోసే కదా వాళ్ళు కొడుతున్నారు. నీళ్ళు అంటే సూక్ష్మ శరీరం, ఇది స్థూల శరీరం. స్థూల శరీరం బ్రహ్మములో ఉంది, ఆత్మ స్థూల శరీరం లోపల ఉంది కొండలో ఖాళీలాగా. ఆ ఖాళీలో ఏం ప్రవేశించింది? ఆత్మలోకి. చూడండి, ఆత్మలకు ఏం ప్రవేశించింది? సూక్ష్మ శరీరం ప్రవేశించింది. సూక్ష్మ శరీరం అంటే ఏంటి? ఆలోచించారు ఎప్పుడన్నా? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4, ఈ 19 తత్వాలతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం. ఇది స్థూల శరీరంలో ప్రవేశించి దేన్ని కప్పింది? లోపల ఉన్నటువంటి ఆత్మను బలుపరుస్తుంది. అంటే మనకి ఎంత చెప్పినా సరే ఇప్పుడు ఆత్మస్వరూపం వినడానికి సూక్ష్మ శరీరం మధ్యలో అడ్డు వచ్చేస్తుంది. వినాలంటే చెవులు, జ్ఞానేంద్రియాలు ఎందులో ఉన్నాయి? సూక్ష్మ శరీరం ఉన్నాయి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు. అంటే ఆత్మస్వరూపం దగ్గరికి వెళ్ళాలంటే ఏమేమి తీసేయాలి? జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, అంతరేంద్రియాలని, పంచప్రాణాలని, 19 ఖాళీ చేసి పక్కన పెడితే లోపల ఉన్నటువంటి ఖాళీ కనపడుతుంది. అంటే నీరంతా తీసేస్తే ఇప్పుడు నీరు ఉందండి, శుద్ధమైన స్వచ్ఛమైనటువంటి గంగాజలం పోషం ఎందులోని? కొండలో ఉండే ఖాళీలోని. ఇంకొకడు ఏం చేశాడు? బురద నీరు పోసాడు, ఇంకొకడు కళ్ళు పోసాడు, ఇంకొకడు కడుగు పోసాడు. ఏమైంది? కొండలో ఉండే ఖాళీలో ఏం ప్రవేశించింది? కడుపు ప్రవేశించింది, బురద నీరు ప్రవేశించింది, కళ్ళు ప్రవేశించింది, అది శుద్ధమైన స్వచ్ఛమైన గంగాజలం ప్రవేశించింది. ఏంటి ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఈ సూక్ష్మ శరీరం ఎంతెంత శుద్ధమవుతాదో ఆ శుద్ధమయ్యి కోల్ది దానికి మాయ అని పేరు, శుద్ధాంతఃకరణం అంటారు. మలినమయ్యి కోల్ది దానికి అవిద్య అంటారు. అవిద్యగా ఎప్పుడైతే మారిపోయిందో శుద్ధమైనటువంటి బ్రహ్మము జీవుడిగా మారిపోతుంది. ఇప్పుడు మనం దేన్ని శుద్ధం చెయ్యాలి? సూక్ష్మ శరీరాన్ని శుద్ధం చెయ్యాలి. సూక్ష్మ శరీరం అంటే సూక్ష్మంగా చెప్పుకోవాలంటే మనసు. మనసు ఎలా మలినమైంది? స్వార్థంతో, పేరు కోసము, గొప్ప కోసము, నా మతమని, నాదని, నేనని, నేను మంచి కులమని, మంచి విద్యావంతుడని, పెద్ద బలవంతుడని, పెద్ద ధనవంతుడని, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, ఈర్ష్య, అసూయ, దంభ, ద్వేషాది గుణాలన్నీ ఎందులో ఉన్నాయి? సూక్ష్మ శరీరం ఎలా మలినమైంది? బురదతో కూడుకుపోయినటువంటి జలం లాగా మలినమైపోయింది. అంటే ఇప్పుడు మనం లోపల ఉన్నటువంటి ఆత్మని చూడాలనుకుంటే మలినమైపోయినటువంటి నీరు లోపల ఉన్న ఆత్మను కనపడవదు. శుద్ధం చెయ్యాలి అంటే గుణాలను మార్చుకోవాలి. ఈ రకంగా గుణాలను మార్చుకోలేకపోవడానికి యహ స్వాత్మముక్తో నా యతచేత మోడదేహి, మూర్ఖుడు మలినమైపోయినటువంటి సూక్ష్మ శరీరంతో కూడుకుని ఉన్నాడు కనుక మలినమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని శుద్ధం చేసుకోవడానికి వాడు ప్రయత్నించడం లేదు. ఇప్పుడు మనం చేసే సాధనలన్నీ సాధన చేస్తే మోక్షం వచ్చేది అనుకుంటున్నారేమో, అలా రాదండి. జ్ఞానంతో మోక్షం వస్తుంది. అందుకనే మనకి కర్మోపాసనలు 2 ఒక సెక్షన్, యోగ జ్ఞానము 2 ఇంకో సెక్షన్. అంటే కర్మకాండ, ఉపాసనాకాండ. కర్మకాండ అంటే మనం చేసేటటువంటి ఆచారాలన్నీ కూడా కర్మలు. మరి భగవత్ సంబంధమైనటువంటి చేసేటటువంటి కర్మలన్నీ కూడా ఉపాసనా కర్మ. ఈ రెండింటిల వల్ల కూడా అంతఃకరణ శుద్ధం అవుతుంది. అంటే కర్మకాండ ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి, అలాగే ఉపాసనాకాండ కూడా ఎలా చెయ్యాలని శాస్త్రం చెప్పింది అలాగే. ఇప్పుడు మనం చేసేది యోగం, అది 3వది. అందుకని అవి వదలడానికి లేదు, అవి కూడా చెయ్యాలి అంటున్నాం కదా. కర్మోపాసనలు ఉండాలి, మన శాస్త్రం ప్రతిపాదించిందే కదా యోగం. యోగంలో ఏమవుతుంది? కర్మోపాసనలో అంతఃకరణం శుద్ధమవుతుంది. శుద్ధమైతే మాత్రం ఏంటి ప్రయోజనం? శుద్ధమైతే తెలుసుకోవాలనేటువంటి కోరిక పుట్టింటుంది. ఆ పక్కకి ఈ పక్కకి పోనవాళ్ళు అంతఃకరణం శుద్ధమయ్యి కొద్దీ ఈశ్వరానుగ్రహం లభించదు. దానివల్ల నేను ఈ జన్మలోనే మోక్షం పొందాలి, ఈ జన్మలోనే ముక్తిని పొందాలి, ఇంకా అటు ఇటు తిరగకూడదు అనేటువంటి ఆలోచన దృఢంగా పడుతుంది. అలా పడలేదంటే యశాత్మముక్తో నా యతతే మోడదేహి,
వాడికి అంతఃకరణం శుద్ధం కాలేదు, సరిపోలేదు, అర్హత సరిపోవట్లేదు. ఆత్మాస్వం వినియంత్య సద్గ్రహాలు. వాడికి సత్సంగంలో రోజు కూర్చోబెట్టాలి, బోధించాలి, సాధన చేయించాలి. సాధన చేయించడం వల్ల ఏమవుతుంది? యోగ మార్గంలో మనసు ఏకాగ్రతగా నిలబడుతుంది. అంటే కర్మకాండలోను ఉపాసనాకాండలోను అంతఃకరణం శుద్ధమైంది, యోగ మార్గంలో మనసు నిలబడింది. మనసు నిలిస్తేనే కానీ లోపల ఏముందో తెలదు. ఆత్మ మనకు తెలియాలి కదండి, మనకు కనపడాలి కదండి. అర్థం శుద్ధంగా ఉంటేనే మన ముఖం స్పష్టంగా కనపడుతుంది. అర్థం నిండా మలినం అయిపోయింది అనుకోండి, ఎలా కనపడుతుంది? అంటే ఇప్పుడు మన స్వరూపం మనం చూసుకోవాలి అంటే మన మనసులోనే చూసుకోవాలి. మన మనసును శుద్ధం చెయ్యాలి. మనసు శుద్ధమయ్యి కదలకుండా ఉంటే స్వచ్ఛంగా మన స్వరూపం కనపడుతుంది. దాన్నే సమాధి అంటారు. ఈ రకంగా ఇత కోర్మస్తి మూఢాత్మ ఎస్తు శాద్దే ప్రమార్చతి దుర్లభం మానుషదేహం ప్రాప్తి తత్రాపి పౌరుషము. అంటే ఇక్కడ దుర్లభమైనటువంటి ఏంటంటే అండి, ఒకటి మానుషదేహం, రెండు పౌరుషం. ఎవడికి పౌరుషం లేదో వాడు ఆత్మసాక్షాత్కారం పొందడానికి అర్హుడు కాదు. ఏముండాలి? రెండు ఏమన్నాడు? దుర్లభం. రెండండి దుర్లభమైనటువంటి మానుష దేహం, మీకు తర్వాత తత్రాపి పౌరుషం. పౌరుషం అంటే ఏంటండి? పాపమా ఉంచేస్తాం అంటారు దాన్ని. పౌరుషం అంటే అండి పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం చెయ్యకుండా ఇలాగెళ్ళాల్సిన దాన్ని ఇలాగెళ్ళాడు అనుకోండి, దక్షిణ దిక్కులోకి వెళ్తే యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. ఎలా వెళ్ళాలని చెప్పాడో శాస్త్రంలో అలాగే వెళ్ళాలి. అంటే రెండు దుర్లభమండి, కష్టమండి. మనిషి జన్మ రావడం దుర్లభం, పౌరుషం కలగడం కూడా దుర్లభం. అంటే మనకు ఉన్నటువంటి దేని మీద పౌరుషం ఉంది? మనకి పౌరుషం అంటే కోపం కాదు, కోపం వేరండి. పౌరుషం ఉండాలని చెప్తుంది శాస్త్రం. ఎవరికి పౌరుషం లేదో ఎంత చెప్పిన సరే దున్నం కోతి మీద వర్షం కురిసినట్టుగా అయిపోయింది అనుకోండి, చెప్పిన బాధంతో ఏమైపోద్ది? అంటే ఎంత చెప్పినా సరే ఇంక నీవు ఎక్కడ చెప్పావో నేను అక్కడే ఉన్నానంటే ఇంక ఏంటంటే ప్రయోజనం ఏంటంటే ఏముండాలి? చెప్పిన దానికి పౌరుషం ఉండాలి. అంటే అది రెండు ఈ రకంగా దుర్లభమైనటువంటి మానుష జన్మను పొందేవు. రెండోది పౌరుషం తెచ్చుకో. నేను ఎందుకు, నేను అనర్హున్నా, నేను శతకాలేనున్నా, నాకు బుద్ధి బలం లేదా, నాకు తెల్లా, నేను పొందలేనా, ఎందుకు చేత రోజులు గడిచిపోతున్నాయి? ఏమి లేదు మనకి, పౌరుషం లేదు. పౌరుషం లేకుండా ఎటేటో గాలి పట్టమని కొట్టుకుపోయినట్టుగా కొట్టుకుపోతే ఏమి లేనట్టు, పౌరుషం లేనట్టు ఎవరో వచ్చి గాకేసేటంటే వెళ్ళిపోవటమే. అంటే ఏం చేయాలి? ఏముండాలి? పౌరుషం లేనటువంటి వాడే అలాగా పాడు చేసేసుకుంటాడు. దేన్ని పాడు చేసేసుకుంటున్నాడు? మానుష జన్మను పాడు చేసేసుకుంటున్నాడు. ఈ రకంగా వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్, కుర్వంతు కర్వాణి భజంతు దేవత. వదంతు శాస్త్రాన్ని. ఎందుకంటే పౌరుషం లేకపోవడం ఏంటంటే, నాకు చాలా చాలా పెద్ద పౌరుషం ఉందండి. వదంతు శాస్త్రాన్ని, నేను ఉపనిషత్తులు చదివాను, పురాణాలు చదివాను, వేదాలు చదివాను. వదంతు అంటే ఏంటి? వశించటం. అంటే చదివినటువంటి దాన్ని అందరి చేత మళ్ళీ చెప్పించటం. వదంతు శాస్త్రాన్ని, శాస్త్రాలలో చదివినటువంటి విషయాలు నేర్చుకుని ఇతరులకు చెప్పడాన్ని వదంతు అంటారు. అంటే వాక్కుతోటి చెప్పడం, భజనలు చేయించడం, పాటలు పాడించడం, పారాయణలు చేయించడం, ఇదంతా ఏంటండి? వదంతు. చక్కగా పారాయణం చేయించాడు, శ్లోకాలు నేర్చుకుని పాటలు పాడతాడు. చెప్పినటువంటి పురాణాల్లో చెప్పినటువంటి కథలన్నీ చక్కగా బోధించాడు. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవత. పాటలే కాదండి, యజంతు దేవత, దేవాం, దేవతలకు అందరికీ కూడా పూజిస్తాడు, పూజిస్తాడు. యజంతు దేవాం వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాం కుర్వంతు కర్మాణి. కర్మలో ఏది వదిలిపెట్టకుండా చక్కగా ఎలా చెయ్యాలో అలాగ కుర్వంతు కర్మాణి భజంతు దేవత. దేవతల్ని
ఆరాధించాడు. అంటే కుర్వంతు కర్మాణి భజంతు దేవత. ఏమర్థమైందండి? వదంతు శాస్త్రాన్ని. అలాగే యజంతు దేవాన్, దేవతలను పొగుడతాడు. కుర్వంతు కర్మని, అన్ని కర్మలు చేస్తాడు. భజంతు దేవత, దేవతలను గురించి భజనలు చేస్తాడు. దేవతలను పొగుడతాడు. నువ్వు ఇంత గొప్పవాడువు, నువ్వు అంత గొప్పవాడువు, నువ్వు ఈ పని చేయగలవు, నువ్వు ఆ పని చేయగలవు, నువ్వు చేసినటువంటి పనులు ఇంత లేదు అంత లేదని పొగడడం భజంతు. కానీ ఆత్మైక బోధేన వినా విముక్తి. ఈ రకంగా దేవతల్ని భజించడం వల్ల కానీ, దేవతల్ని పూజించడం వల్ల కానీ, కర్మలు చేయడం వల్ల కానీ, శాస్త్రాలను చెప్పడం వల్ల కానీ, వినడం వల్ల కానీ ఆత్మైక బోధేన వినా విముక్తి, ముక్తి లభించదు. ముక్తి లభించాలంటే ఆత్మజ్ఞానం కలగవలసిందే. నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే. ఎప్పుడు దాకా సిద్ధి రాదు? సిద్ధి పొందడం అంటే ఎంతవరకు? నా సిద్ధ్యతి. ఏమండి, నేను ఇంతమంది దేవతలనే ప్రసన్నం చేసుకున్నాను, ఇంతమంది దేవతలను మొక్కుకున్నాను, ఇన్ని పూజలు చేశాను, ఇన్ని కర్మలు చేశాను, ఇన్ని పారాయణలు చేశాను, నాకెందుకు రాదు మోక్షం అంటే నా సిద్ధ్యతి. ఆ సిద్ధించడం అంటే ఏంటండి? సమాధి సిద్ధించదు. సమాధి సిద్ధించడం అంటే శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు సైలెంట్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఆత్మ సాక్షాత్కారం. అది సిద్ధి. మనుష్యానాం సహస్రేష్ కద్ది యతతి సిద్ధయ్యే. భగవద్గీతలో కూడా ఏం చెప్తున్నారంటే, వేలాది మంది జనాలలో ఏ ఒకనొకడో సిద్ధి పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు. అందరూ కూడా భగవంతుని ఆరాధించే వాళ్ళందరూ, పూజలు యజ్ఞయాగాలు చేసే వాళ్ళందరూ సిద్ధి పొందడానికి కాదు, ఏవో ప్రయోజనాలు నాశించి పేరు కోసమో, లేకపోతే అది కలిసి వస్తుందనో ఇది కలిసి వస్తుందనో సిద్ధి పొందారు. అని చేత నా సిద్ధి అది. ఈ రకమైనటువంటి కర్మకలాపాల్లో కానీ, ఉపాసనాకాండలో కానీ, కర్మకాండలో కానీ ఇందులో సిద్ధి కలగదు. దానివల్ల పుణ్యాలు వస్తాయి. పుణ్యం వల్ల ఏమవుతుంది? మళ్ళీ మంచి జన్మ వస్తుంది, లేదా స్వర్గం వస్తుంది, మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటాడు. సిద్ధి పొందడం అంటే మోక్షం రావడం. కర్మ నశించి జన్మరాక్ష్యమయ్యి జీవుడు దేవుళ్ళలో కలిసిపోవటం. నా సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. ఈ రకమైనటువంటి సత్కర్మోపాసన వల్ల బ్రహ్మ శతాంతరేపి 100 బ్రహ్మ దేవుళ్ళు కాలం చేసినా కూడా వీడికి మోక్షం రాదు. ఒక బ్రహ్మదేవుడి కాలంలోనే కొన్ని కోట్ల జాలు పుట్టి చేస్తున్నాం. అలాంటి బ్రహ్మదేవుళ్ళు బ్రహ్మ శతాంతరేపి 100 మంది బ్రహ్మలు చచ్చిపోయినా సరే వీడికి మోక్షం రాదు. బ్రహ్మదేవుడు చచ్చిపోవడం ఏంటండి? శాస్త్రాలు మనకు తెలియాలి. బ్రహ్మదేవుడిని విష్ణుమూర్తి సృష్టించాడండి. అంతకుముందు మరి సృష్టి లేదు కదా. విష్ణుమూర్తి నాది కమలం నుంచి బ్రహ్మదేవుని సృష్టించి సృష్టిని చెయ్యవయ్యా అన్నాడు. అప్పుడు ఆయన కొంతమంది ఋషులను అది సృష్టించాడు. సృష్టించి సృష్టిని తయారు చేశాడు. దక్ష ప్రజాపతి, కశ్య ప్రజాపతి ఇలాంటి వాళ్ళు అందరినీ సృష్టించి ఒకటి కడుపున దేవతలు, ఒకటి కడుపున రాక్షసులు, ఒకటి కడుపున మానవులు, మనువు నుంచి మనుషులు, కశ్య ప్రజాపతి నుంచి దేవతలు, రాక్షసులు, దక్ష ప్రజాపతి నుంచి అశ్విని, భరణి, కృత్తిక నక్షత్రాలు, ఇవన్నీ ఎవరి ద్వారా పుట్టినవి. అంటే సృష్టి ఎలా చేశాడండి? పురాణాలు చదివారా మీరు? పురాణాలలో ఈ వీళ్ళ ద్వారా, ఒకరి ద్వారా గ్రహాలు, నక్షత్రాలను, ఇంకొకటి ద్వారా దేవతలు, ఇంకొకటి ద్వారా రాక్షసులు, ఇంకొకటి ద్వారా మనుషులు, ఇంకొకటి ద్వారా గుర్రాలు, ఆవులు, ఏనుగులు, ఇలా రకరకాల జీవరాశినంతటినీ కూడా సృష్టింపజేసాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు సృష్టించబడినటువంటి సృష్టి సాగుతూ ఉంది. బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఒకసారి పరిశీలన చేయడండి. మన కుమ్మరి బొమ్మలు చేసాడు అనుకోండి, ఆ బొమ్మ పోయిందనుకోండి మట్టిలో కలిసిపోవలసిందే. విచిత్రం ఏంటంటే బ్రహ్మదేవుడు తయారు చేసినటువంటి బొమ్మ 5-6 బొమ్మను తయారు చేస్తారు కానీ పోదు. ఇంకా ఆయన ప్రశాంతంగా పడుకోవాల్సిందే. ఎందుకంటే మళ్ళీ బొమ్మ అయ్యాక ఇంకో బొమ్మ చేయాల్సిన పని లేదండి. ఒక మనిషిని సృష్టించి వదిలేసాడు అనుకోండి, ఆ మనిషి 10 మంది పిల్లలు అంటాడు. ఆ 10 మంది మళ్ళీ 10 మంది అయిపోతే 100 మంది అయిపోతారు. అంటే ఆయన సృష్టి ఎలా సాగుతుంది చూడండి. ఎంత నాలెడ్జ్, ఎంత తెలివ చూడండి. ఈయన ఏం చేయక్కర్లేదు, ఇంకా
తయారు చేసి సృష్టించి వదిలేశాడు. ఆడు చూసుకుంటున్నాడు ఇంకా పని. ఆడు అలా సాగిస్తానే ఉంటాడు, అలా పుట్టిస్తానే ఉంటాడు, అలా సృష్టి సాగుతూనే ఉంది. అంటే దీన్ని బ్రహ్మకల్పము అంటారు. బ్రహ్మదేవుడు ఉన్నంతకాలం సృష్టి సాగింది. బ్రహ్మదేవుడు పోయాడు అనుకోండి, ఎక్కడ సృష్టి అక్కడే పడుకుంటుంది. అంటే మనకి చచ్చిపోయామనుకోండి, మన సంసారం అంతా ఏమైపోయింది? మన ఆస్తుపాస్తులు, మన ఇది నాది, అది నాది, ఇది నాది అన్ని పోగొడతాం కదండి. ఎక్కడి అక్కడ వదిలేసిపోతాం. ఏది ఎక్కడ ఉందో అడిగేది వెళ్తాం. ఎక్కడి అక్కడ వదిలేసిపోయాడండి. ఏమైంది? అట్టి మీదగా బ్రహ్మదేవుడు ఎక్కడి అక్కడ వదిలేసిపోతాడు. అప్పుడు ఏమైందంటే అంతా మొత్తం సముద్రంలో కలిసిపోతాం. ఒక దాంట్లో కలిసిపోతుంది. దాన్ని ప్రళయము అంటారు. బ్రహ్మదేవుడు బ్రతికి ఉన్నంతసేపే సృష్టి ఉంటుంది. ఆయన కానీ లైవ్ అయ్యాడు అనుకోండి, మొత్తం సృష్టి అంతా లైవ్ అయిపోదు. ప్రళయము సృష్టి. ఇప్పుడు మళ్ళీ విష్ణుమూర్తి గారు ఉన్నాడు కదండి, మళ్ళీ దీన్ని కాపాడాలి కదా. మళ్ళీ ఇంకో బ్రహ్మదేవుడిని సృష్టించి, బాబు సృష్టి చేయబోయా, ఎలా చేయాలి నాకు చేత కాదు అన్నాడు అనుకోండి, ముందు తయారు చేసినటువంటి ఫిలాసఫీ ఉందండి, దాని పేరు వేదం. అది ఇస్తాడు అతనికి. ఇది ఇందులో రాసి పెట్టి ఉండొచ్చాం, ఇది చదువుకో, దీని ప్రకారంగా సృష్టి చేయమన్నాడు. అంటే మళ్ళీ అది ఆధారం పట్టుకున్న అతను మళ్ళీ సృష్టి యథాతథంగా ముందు ఎలాగే నమూనా తయారైందో ఆ నమూనా ప్రకారంగా సృష్టి చేస్తుంటాడు. ఇలాగ 100 మంది బ్రహ్మలు వచ్చి వెళ్ళినా కూడా వీడి ముక్తిని పొందటండి. ఏం చేస్తూ ఉంటే? ఈ కర్మోపాసనల్లో తిరుగుతూ ఉంటే. అంటే ఎందులోకి రావాలి? అంచేత అమృతత్వస్య నాశాస్తి విద్యే నేర్చేవహి శృతి బ్రవీతి కర్మణో ముక్తే రహేతత్వం స్ఫుటం యత. ఇక్కడి దాకా మనకి స్పష్టంగా ఏం తెలిసిందంటే, అమృతత్వం అంటే ముక్తి, అంటే మోక్షం. విత్తే నేర్చేవ. విత్తం అంటే డబ్బు వల్ల మోక్షం లభించదు. కర్మణో కర్మల వల్ల ముక్తి లభించదు. మరి దేని వల్ల ముక్తి లభించదు? జ్ఞానం వల్లే ముక్తి లభించదు. ఎందుకంటే జ్ఞానంలో కర్మలు నశించాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం. ఒక్క జ్ఞానములోనే కర్మలు. ఇంకో మార్గం గుండా వెళ్తే కర్మ దగ్ధం కాదు. కర్మ చేస్తే కర్మలు పోగొడతాయి, కానీ డబ్బులు పోగొట్టేసి బీరువాల మీద దాచేస్తున్నట్టుగా కర్మలు చేస్తుంటే కర్మలు ఎలా ఖర్చు అవుతాయి? కర్మలు నశింపజేయటం ఒక రకం, ఖర్చు పెట్టడం ఇంకొకరు. డబ్బును ఖర్చు పెట్టడం ఒక రకం, పంచి పెట్టేశారు అనుకోండి ₹1 మీ దగ్గర రూపాయి లేకుండా, దాన్ని ఏమంటారు? ఆ రకంగా కర్మను అంతరిని పంచిపెట్టేయాలి. అనుభవించింది ప్రారంభం. మన సంచితం గట్ట ఏముందో అదంతా దగ్ధం చేసుకోవాలి. అందుచేత అతో విముక్త్యై ప్రయతేత విద్వాన్. బుద్ధుంటే, నీకు తెలివి ఉంటే, నీకు జ్ఞానం ఉంటే, నువ్వు మనిషిగా పుట్టినట్లయితే విద్వాన్ అంటే అర్థం ఏంటండి? మామూలుగా మనిషి, అందరూ మనుషులే, కానీ విద్యావంతుడు కాదు అతను. చదువుకోలేదు, జ్ఞానం లేదు, ఏదేదో చేస్తున్నాడు. తేలక ఎవడెవడో ఆయన పక్కదారి పట్టించేసి ఏదేదో చేస్తున్నాడు. అంచేత అతో విముక్తి. ఎవరికి విముక్తి కలిగింతా నువ్వు? ఎవరికే? మీ తాతగా మీ తండ్రి కదా. విముక్తి ఎవరికంటే నీకు. నువ్వే చిక్కుకున్నావు ఇందులోని. ఈ గుడారంలో నువ్వే బందీ అయిపోయావు. అంచేత నిన్ను నువ్వు విముక్తి పరుచుకోవాలి. తతో విముక్తి ప్రయతేత విద్వాన్ చన్యశ్చ భాష్యార్థ సుఖస్వహాస్యం. అంచేత నిన్ను నువ్వు ఇందులో నుంచి విడుదల చేసుకోవాలంటే చన్యశ్చ భాష్యార్థ సుఖస్వహాస్యం. భాష్యార్థ. ఇప్పుడు మనం అన్ని కూడా బాహ్య సంబంధమైనటువంటి విషయాదుల్లోనే మునిగి తేలుతున్నాం. అంటే భాష్యార్థాన్ని వదిలి అంతరార్థంలోకి రావాలి. కర్మకాండలో నుంచి జ్ఞానకాండలోకి రావాలి. కానీ మనం భాష్యార్థాన్ని వదులుతులేదనుకోండి, ప్రతిదీ భాష్యార్థం అంటే ఒక దేవుడిని మనం గుర్తించలేకపోతున్నాం. దేవుడు నిరాకారం కనుక నిరాకారమైనటువంటి దేవుడిని భక్తి కలిగించడం కోసం ఒక ఆకారం కల్పించి ఒక గుడి కట్టి పూజించేదనుకోండి, అది భాష్యార్థం. దాన్ని బాగా భక్తితో ఆచారం చేసి దాన్ని బట్టి ఏం చేయాలి? లోపలికి రావాలి. అంచేత చన్యష్టం
అంటే బాహ్య సంబంధమైనటువంటి కర్మలను వదిలియేలు మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు. చన్యత్వం బాహ్యార్థ సుఖ స్వహాసం సంతం మహంతం సముపేక్ష దేశికం తేనోపదిశార్థ సమాహితాత్మ. ఈ రకంగా ఆత్మస్వరూపాన్ని పొందటం కోసం ఆత్మస్వరూపాన్ని గూర్చి తెలుసుకోవాలండి. తెలుసుకోవడం అన్నది బాహ్యార్థం. పరోక్షంగా ఆత్మ అనాత్మ తెలుసుకున్నాడు. తెలుసుకుని తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఈ అనాత్మ నుంచి, ఈ సూక్ష్మ శరీరం నుంచి, స్థూల శరీరం నుంచి ఎలా విడుదల పొందింప చేయాలో ఆలోచించాలి. ఉద్ధరేదాత్మనాత్మానం. సేమ్ ఇలాగే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు, నిన్ను ఏ దేవుడు కాపాడడం. అదేంటి చదివారు ఈ శ్లోకం భగవద్గీతలోనే. మరి ఆయన కూడా నన్ను పట్టుకొని కాపాడతాను అంటలేదండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేద. ఇక్కడ ఈయనేమన్నాడు, ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారిదో. ఆత్మ సంసారంలో చిక్కుకుంది. సంసారం అంటే ఏంటండి? పుట్టడము శ్రవడమే సంసారం. పుట్టాడండి, ఒక శరీరం వచ్చింది. ఆ శరీరానికి ఒక బెళ్ళన్నో లేదా ఒక భర్తనో భార్యనో తగిలించుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలోకి 2-3 పిల్లలు వచ్చారు. వాళ్ళని పోషించడం సరిపోయింది వాడి జీవితం. ఇంకా వాడు ఎప్పుడు ఆలోచించాడు వాడి గురించి, ఎప్పుడు ఉద్ధరించుకుంటాడు దాన్ని? తెల్లారేటప్పటికి నానా ఏం తెచ్చేవంటుంది, ఇంటికి వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి? ఆ భార్య ఆవులేదో పట్టుకుంటుంది. సరిపోయింది వాడి జీవితం అంతా కూడా. దేన్ని ఉద్ధరించుకుంటున్నాడు? శరీరాన్ని చూసుకోవడం కోసమే సరిపోతుంది జీవితం అంతా కూడా. ఆ శరీరంతో పాటు ఆ భార్య శరీరం, మరి ఆ పిల్లల శరీరం. అంచేత ఎవడైతే మానస జన్మ వచ్చిందో ఉద్ధరేదాత్మనాత్మానం మగ్నం సంసార వారుడు. మగ్నం అంటే సంసారంలో మగ్నమైపోయాడు. మగ్నమైపోయినటువంటి మనసును బతిమాలి బగుమాలి బోధించి బోధించి ఏ గురువు గారి దగ్గర తీసుకెళ్లి పాడేసి శరీరాన్ని కాడుతాడా? ఈ నాకు బుద్ధి రావట్లేదు, కొంచెం ఏదన్నా 2 లెంపకాయలు కొట్టి చెప్పండి అన్నాడు. లెంపకాయలు దాకా గట్టిగా చెప్తేనే మన్నాడు కనిపించాడు కదా. ఎందుకంటే అంటే ఉద్ధరేదాత్మాత్మ తనను తాను ఉద్ధరించుకోవాలంటే దానికి వివేకం కలగాలి. యోగారూఢత్వ ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయ. స్పష్టంగా ఇప్పుడు మనం ఇంతకాలం బట్టి ఏది చెప్తున్నామో దాన్ని చెప్పాడు. యోగారూఢత్వం ఆసాధ్యం సమ్యక్ దర్శన నిష్ఠయ. దీన్నే బ్రహ్మనిష్ట అంటారు. అంటే సమ్యక్ అంటే అన్నీ ఉడిగిపోయినటువంటి స్థితి బ్రహ్మనిష్ట. ఉద్ధరేదాత్మ తనను తాను ఉద్ధరించుకుని ఆత్మ అనాత్మను బాగా విచారణ చేసి సంసారములో మగ్నమైపోయినటువంటి జీవుణ్ణి విరక్తి కలిగించి రోజు బోధించి సంసార సాగరాన్ని నుంచి తప్పించి యోగ మార్గంలోకి తిప్పాలి. ఏదో దారిపడ పోయేవాడిని ఎలాగోలాగా ఏ రూట్లో పెట్టాలి? యోగ మార్గంలో పెట్టాలి. యోగం అంటే ఇప్పుడు మనం లోపలికి అంతర్ముఖ బుద్ధితో ధ్యానం చెయ్యాలంటున్నాం కదండి. ధ్యానంలోకి తీసుకురావాలి. ధ్యానంలోకి తీసుకొచ్చినంత మాత్రం చేత అయిపోయింది అంటం లేదండి. చూడండి, అంటే ఇప్పుడు యోగంలోకి తీసుకొచ్చాం, గురువుని తలుచుకున్నాం, దేవుణ్ణి తలుచుకున్నాం, గురు మంత్రము పంచాక్షరి మంత్రం, ఆ తర్వాత శ్వాస మీద మనసు పెట్టాం. సరిపోయింది అనుకుంటున్నారా? అక్కడ దాకా చూసింది యోగారూఢత్వం. అంటే శ్వాసని మనసుని కలిపి కూర్చున్నటువంటిది యోగ మార్గం. ఇలా కూర్చోగా ఇంకొక స్థితి వస్తుంది, సమ్యక్ దర్శనం. సమ్యక్ దర్శనం అంటే అన్నీ ఆగిపోయినటువంటి స్థితి సమత్వం. సమత్వం యోగ స్థితి అంటాడు భగవద్గీతలో. అంటే యోగం అంటే ఇదే కాదయ్యా, అన్నీ సమత్వంలోకి సమస్థితిలోకి వచ్చేది. అంటే ఏది ఎటేటికి తీసుకెళ్ళకూడదు. అంటే సంకల్ప వికల్పాలు చేయకూడదు, బుద్ధి నిశ్చయించకూడదు, అహంకారం అభిమానించకూడదు, శ్రోత్రేంద్రియాలు బంద్ చేయకూడదు. అంటే చెవులు మాట్లాడినా సరే వినబడకూడదు, కళ్ళు కనిపించకూడదు అంటే కళ్ళు పోకూడదు. అంటే లోపల విరిగిపోయింది మనసు. అంటే బయటికి సంబంధించినటువంటి దృశ్యాదుల్ని
చెవులు వదిలేసినాయి, కళ్ళు వదిలేసినాయి, అన్ని విషయాలని వదిలేసినాయి, ఇంద్రియాలన్నీ లోపల దారి పట్టేసినాయి. అంటే బయటికి తిరిగినటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలన్నీ లోపలికి తిరిగేసినాయి. లోపల తిరిగి మొదట శ్వాసను పట్టుకుంది. ఆ శ్వాస ఇంద్రియాలు ఏమైపోయినాయి? సమ్యక్ దర్శనం అన్నీ ఒక దారిలోకి వచ్చేసినాయి, ఒక గూట్లోకి వచ్చేసినాయి. ఒక గూట్లోకి వచ్చేసిన తర్వాత సమ్యక్ దర్శన నిశ్చయ, అప్పుడు ఆత్మసాక్షాత్కారం, ఆత్మదర్శనం అవుతుంది. ఆత్మ దృశ్యం కాదు, దృశ్యమంతా అణిగిపోయిన తర్వాత అద్భుతమైనటువంటి ఆ స్థితిని స్వయంగా తను చూస్తాడు, అనుభవిస్తాడు. అది బ్రహ్మానందపు స్థితి. జాగ్రత్త కాదు, అది స్వప్నము కాదు, సుషుప్తి కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు. అది అద్వితీయమైనటువంటి తురీయ స్థితి. అటువంటి తురీయ స్థితిలో మగ్నం అవ్వాలి మనసు. ఇక్కడ మగ్నం అయిపోయింది, ఇందులో మగ్నం అయిపోయింది, దీని నుంచి మనసును తిప్పాలి. ఈ రకంగా చన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే. ఇక్కడ వదలడం కాదండి, మనసుని ఈ రకంగా లోపల తీసుకెళ్ళి అందులో విలీనమైతే చన్యస్య సర్వకర్మాణి, సమస్త కర్మలు చేసినటువంటి ఫలం కూడా చన్యస్య. గంగా నదిలో స్నానం చేసి ఏదోటి వదలాలంటారు కదా కాశీ వెళ్ళి, అట్టి మాదిరిగా సన్యస్య సర్వకర్మాణి. ఏం పోయి చేయటానికి లేవయ్యి, మాట్లాడాలనుకున్నాడండి, వాక్కు పనిచేయడం లేదు, ఆలోచించడానికి మనసు పనిచేయడం లేదు, ఇంద్రియాలన్నీ సన్యస్య కర్మాణి అనలేదు, సర్వకర్మాణి. అన్ని ఇంద్రియాలు సైలెంట్ అయిపోయినాయి. భవబంధ విముక్తయే, బంధం నుంచి విముక్తం అయిపోయింది. భావం అంటే ఏంటండి? కర్మ. అంటే ఆ కర్మలను అక్కడ దాచుంచాం, ఈ పట్టుకు రావడానికి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాం, వెళ్ళా కర్మ పట్టుకొని మళ్ళీ ఇంకో శరీరం పట్టుకుని వస్తున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, దాన్ని భవం అంటారు. అటువంటి భవబంధ విముక్తయే, శరీరం తగిలించుకోవడానికి కారణభూతమైనటువంటి బంధం విముక్తమైపోయింది, కాబట్టి అయిపోయింది. చన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యచ్చంతాం పండితే జీవే ఆత్మాభ్యాస ఉపస్థితో. అంటే ఈ రకంగా నువ్వు ఆత్మస్థితిలో ఉపస్థితులు కావాలి. అక్కడి నుంచి దాని గురించి ఆలోచించాలి. నేను ఇదంతా కాదు, నేను అదే, నేను అదే, నేను అదే, నేను ఆత్మస్వరూపాన్ని కానీ అనాత్మస్వరూపాన్ని కాదు, నేను ఆత్మస్వరూపాన్నే, ఆత్మస్వరూపమే నేను. చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తోపలబ్ధియే, వస్తు సిద్ధిర్ విచారేణ న కించిత్ కర్మ కోటిభి. కర్మాచరణము కొరకు, చిత్తశుద్ధి కొరకు కర్మను ఉపదేశించబడడం జరిగింది. అంతేగాని నీకు ఏదో జ్ఞానం కలగడం కోసం కానీ ముక్తిని పొందడం కోసం కానీ ఉపయోగించలేదు. చిత్తస్య శుద్ధయే కర్మ. కర్మలను తీర్థయాత్రలో గట్రా ఎందుకు ప్రతిపాదించింది శాస్త్రం? పూజలు, యజ్ఞాలు, యాగాలు, నోములు ఇవన్నీ ఎందుకు ప్రతిపాదించేది? చిత్తస్య శుద్ధయే కర్మ నతు వస్తోపలబ్ధియే, ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం చెప్పలేదయ్యి. దేనికోసం చెప్పాడు? అవి ఎంతకాలం చేసినా, ఎన్ని జన్మలలో చేసినా ఆత్మసాక్షాత్కారం పొందడం కుదరదు. ఆత్మ తెలియబడదు, అందులో ఆత్మజ్ఞానం రాదు, ఆత్మసాక్షాత్కారము రాదు. చిత్తస్య శుద్ధయే కర్మ. ఈ కర్మకాండ కానీ ఉపాసనాకాండ కానీ చిత్తం శుద్ధం అవ్వడానికే ప్రతిపాదించిన ఈ శాస్త్రాలు. అంటే చిత్తం శుద్ధం అయిన తర్వాత ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి యోగ మార్గాన్ని చెప్పారు. మొట్టమొదట అందుకనే భగవద్గీత కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అన్నారు. అంతేగాని మొదటి నుంచి జ్ఞానం లేదా భగవద్గీతలో. అలాగెందుకు చెప్పారు అంటే కర్మకాండ చిత్తాన్ని శుద్ధం చేయడానికి. శుద్ధమైంది అనుకోండి, ఇంక దేవుడా 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 అని తప్పించున్నాడు అనుకోండి, అతన్ని మార్చాలి. ఇప్పుడు దైవభక్తితో ప్రతిపించేస్తున్నారు కదండి. అంతఃకరణ శుద్ధమైతేనే కానీ ఈ దేవుడి మీద ప్రేమ కలగదు. దేవుడి మీద ప్రేమ కలిగింది అతనికి. ఇప్పుడు అతనికి ఎలా మార్చాలి? యోగ మార్గంలోకి తిప్పాలి.
కర్మకాండంలోంచి యోగ మార్గంలోకి తిప్పాలి. అంతేగాని నటు వస్తువుపలబ్ధే ఆత్మస్వరూపం తెలియడం కానీ ఆత్మసాక్షాత్కారం అవ్వడం కోసం కానీ కర్మకాండం ప్రతిపాదించలేదు. వస్తు సిద్ధిని విషయాలైన నాకు కించిత్ కర్మ కోటివి అంటే వస్తు సిద్ధిని విషయాలైన వస్తువు ఎలా సిద్ధిస్తుంది? వస్తువు అంటే ఆత్మ. ఆత్మ ఎలా సిద్ధి? వస్తు సిద్ధిని విచారేణ విచారణ మార్గం ద్వారానే ఆత్మస్వరూపం తెలుసు. అదేంటండి సాధన అన్నారు కదా మీరు, అంటే సాధన యోగ మార్గంలోకి వచ్చేటండి. మొదట కర్మ మార్గంలో నుంచి చిత్తస్య శుద్ధయ్యే కర్మ వల్ల చిత్తం శుద్ధమైంది. ఆ తర్వాత యోగ మార్గంలోకి వచ్చాడు. వస్తు సిద్ధిని విచారేణ సాధన సిద్ధించింది. సాధన సిద్ధించినటువంటి వాడికి విచారణ గురించి చెప్పాలి. యోగము అంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. అంటే యోగం సిద్ధించింది కదండి. యోగం సిద్ధించినటువంటి వాడికి ఏం బోధించాలి? ఇంకా నాకేం అర్థలేదు అనుకుంటున్నాడు యోగం సిద్ధించినటువంటి వాడు. అందుకనే బ్రహ్మసూత్రాలు అరాధు బ్రహ్మ జిజ్ఞాస అంటారు. అంటే యోగం సిద్ధించినటువంటి వాడిని ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, బ్రహ్మం అంటే ఏమిటో బోధించారు. వాటికి మహావాక్యాల ద్వారా తత్వమసి, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 వాక్యాలు. ఈ 4 వాక్యాలు విచారణ ద్వారా వత్తు సిద్ధులు విచారణ సాధన చేసాడు. కానీ ఎందుకంటే సాధనలో ఇంద్రియాలు ఆగినాయి కానీ ఆత్మ తెలదండి. ఇంద్రియాలు లయమైపోతాయి అంతే. ఆ ఇంద్రియాలు లయమైపోయిన తర్వాత ఏది మిగిలిందో దాన్ని గురించి మళ్ళీ ఏం చేయాలి? విచారణ చేయాలి. ఇంద్రియాలు లయమవ్వడం కోసం యోగం చేయాలి. అంతఃకరణం శుద్ధం అవ్వడం కోసం కర్మకాండ. అంటే మనసు లయమవ్వడానికే యోగం. మరి జ్ఞానం ఆత్మస్వరూపం తెలియడానికి వస్తు సిద్ధిని విచారే. ఈ కాకుండా నా కించిత్ కర్మ కోటిభి, నువ్వు కోటి రకాల కర్మలు చేసినా సరే ఇది లభించదు, ఇది దింపదు. ఆత్మసాక్షాత్కారం అనేది, ఆత్మజ్ఞానం అనేది కర్మల వల్ల తెలియబడదు. అంచేత సమ్యక్ విశారద సిద్ధ రజ్జు తత్వ అవధారణ భ్రాంతియోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. అంటే వినడం వల్ల, విచారణ చేయడం వల్ల యోగము, జ్ఞానం. ఈ రకంగా సమ్యక్ విశారద చిత్త రజ్జు తత్వావధారణ అంటే మనం చీకట్లో పోయేటప్పుడు తాడును చూసి పాముని భయపడ్డాం. ఇప్పుడు అది పాము అని భయపడినప్పుడు కలిగినటువంటి దుఃఖం ఎప్పుడు పోద్ది అని అడుగుతున్నాడు. ఎప్పుడు పోద్దండి? పాముని చూసాం, పామును చూడగానే కేకలేసాం, భయపడ్డాం, దుఃఖం వచ్చింది. ఎప్పుడు తొలగిపోద్ది? భయపడడం వల్ల కలిగిన దుఃఖం అది పాము కాదు, అది తాడు అని తెలిసినప్పుడు పోద్ది. అలా తెల్లైనంతకాలం అట్టి మాదిరిగానే విచారణ మార్గములో ఏది నువ్వో ఏది కాదో తెలుసు. అంటే అది తాడుని పాముగా భ్రమించి కేకలేసి వెళ్ళిపోయి పాటుకు వచ్చేసేవనుకోండి, ఇంకా ఆ భయం అలాగే ఉంటుంది. భయాన్ని నుంచి నువ్వు విముక్తిని పొందాలంటే ఏం చేయాలి? అక్కడ విచారణ చెయ్యాలి. దీపం పట్టుకుని వెళ్ళాలి. అది అవునో కాదో, తాడో పామో, ఏదో అనే దాన్ని నువ్వేం చేయాలి? విచారించాలి. ఇంకొక బాబు భయపడకు, కంగారు పడకు, నేనున్నాను, అది తాడు కదా, పాము కాదు, తాడు భయపడకు అన్నాడు అనుకోండి, కొంచెం ధైర్యం వస్తుంది. కానీ ఇతను స్వయంగా చూశాడు కదా, స్వయంగా చూసినప్పుడు ఇదేంటి కాదంటాడేంటి, ఇంకేం బుద్ధి లేదా ఇంకేం శరీరం కాదంటాడేంటి, శరీరం కాదంటే ఎవరన్నా నమ్ముతాడండి? నువ్వు శరీరం కాదయ్యే, నువ్వు లోపల ఉన్నటువంటి నిత్య సత్యమైనటువంటి సత్యదానంద స్వరూపం అంటే ఎల్లవయ్య బాలే చెప్పు, నా శరీరం గురించి చెప్పు, నేను ఈ శరీరానికి ఏమేమి సదుపాయాలు కావాలో, ఏం చేసుకుంటే ఇవన్నీ వస్తాయి, దానికి ఏదైనా ఉపయోగం ఉంటే చెప్పు. కానీ నాకు ఆత్మ గురించి ఎందుకు, ఆత్మజ్ఞానం గురించి ఎందుకు, నాకేం అక్కర్లేదు అన్న వాడికి ఏం బోధించే సుఖం అండి? ఎక్కడ పడిపోయింది అతనికి దృష్టి? తాడులో నుంచి పామును చూశాడు, నాకు పాము నుంచి భయం తప్పుకుని ఉపాయం చెప్పంటాడు.
భయం పోతుందయ్యా, ముందు అక్కడ విచారణ, నాకు అవన్నీ వద్దు, నాకు ఆ పాముని పగబట్టెక్కిందండి. అంచేత పాము నన్ను కరవకుండా ఉండడానికి ఏదైనా ఏ షోల్లో మంత్రం చెయ్యి, అది నేను సంతోషిస్తాను. ఏమంటున్నాడు అతను? అది తాడో పాము విచారణ చేయవయ్యా, నీకు భయం పోతుందంటే అప్పుడు నాకు అది అక్కర్లేదు, ఎందుకంటే పాము పగబట్టింది, నేను తొక్కేసాను. అంచేత నాకేం కావాలి? మంత్రం వెయ్యి. అప్పుడు అతను ఏమంటాడంటే, నా దగ్గర బ్రహ్మాండమైన మంత్రం ఉంది, ఆ పాము నీ జోలికి రాకుండా ఉండదు, ఈ షోలు పెట్టుకెళ్ళి మీ చుట్టూ చెల్లేమంటాడు. నిజమాది పాము వచ్చేస్తుందా, ఈ షోలు జల్లికి రాకుండా ఆగిపోద్దా? భ్రాంతిని కల్పించడం అండి ఇదంతా కూడా. మంత్రాలకు చింతకాయలు రావు, జ్ఞానంలోనే తెలియాలి. అంచేది ఏం చేయాలిగా? దుఃఖం పోవాలంటే, ఆ బాధ పోవాలంటే, ఆ భయం పోవాలంటే ఏం చేయాలి? అదేం వినిపించుకోవట్లేదు. నాకు కావాల్సింది విషయాలతో పని లేదు, అది తాడో పామో తెలుసుకోవాల్సిన పని లేదు. నేను చూశాను కదా పాముని, నేను తొక్కేశాను కదా, అది పగపట్టేసింది నా మీద, నాకు ఆ భయం పోయేలా ఉపాయం చెప్పమంటాడు. కానీ ఆ భయం పోవడానికి దీపం పట్టుకుని వెళ్ళి ఆయన రెక్కట్టుకుని ఈడుచుకుని వెళ్ళి అక్కడ తాడో పామో చూపించాలి. అంత పని ఎవడు తీసుకుంటాడండి? ఎవరికి కావాలి? చెప్పితే ఇని పరిగెట్టుకు వచ్చి బాబు అలాగే నేను వస్తున్నాను నటన చూపించండి అంటే చూపించవచ్చు, కానీ అలా చూపించడానికి అతనికి ఇష్టపడతలేదు. అతను ఎలా ఇష్టపడుతున్నాడు? ఆ పాము కరకొండగా ఉండే ఉపాయం చెప్పమంటున్నాడు, కానీ పామో తాడో చెప్పడానికి అతనికి ఇష్టం లేదు. అంచేత ఏం చేయాలి? భ్రాంత్యోదిత మహాసర్ప భయ దుఃఖ వినాశిని. అది మహాసర్పం, పెద్ద సర్పం, అది పొసగొట్టింది, పగపట్టింది, నేను చూసేనంటున్నాడు ఇతను. ఎలా పోద్దా బాధ నుంచి? అంచేత దుఃఖ వినాశిని. పాము నుంచి కాడా పామ అనేటువంటి దీపము యొక్క వెలుగులో చూపించాలి అతనికి. అందాక ఆడిగా దుఃఖం పోదా, బాధ పోదా. కానీ ఆడు రావాలి, కలిసి రావాలి కదా. అట్టి మాదిరిగా నువ్వు ఎవరో ఏదో ఆత్మేదో అనాత్మేదో వీళ్ళు కలిసి రావాలి. సత్సంగం వినడానికి వచ్చిన వాళ్ళందరూ వినేస్తున్నట్టు కాదు, అది అవునో కాదు, ఎవరి మట్టి కాదు, తనంతట తానుగా విచారణ చెయ్యాలి. ఏటి నన్ను ఇది కాదంటాడేటి? ఈ శరీరం ఇన్ని రకాలుగా బాధ పెట్టేస్తుంది, భయపెట్టేస్తుంది, తాడులో పాము భయపెట్టేసినట్టుగా భయపెట్టేస్తుంది కదా. భయం నుంచి పోవాలి అంటే ఏం చెయ్యాలి? ఆ సమ్యక్స్థితి, ఇదంతా నిశ్చలమైనప్పుడు ఏదుందో దాన్ని నువ్వు స్వయంగా చూడాలి. అలా చూడకపోతే సమ్యక్ విశారద చిత్త, ఎన్ని ఆగినటువంటి స్థితిలో ఏదుందో అది నీకుగా నువ్వు గమనించాలి. గురువు చెప్తున్నాడు, ఇది కాదు అదే నువ్వు, ఇది కాదు అదే నువ్వు, తత్వమసి అదే నువ్వు, సోహం అదే నువ్వు, ఇది కాదు అంటున్నాడు కదా. అది ఒకసారన్నా కొంచెం నమ్మకం కలిగి అవునో కాదు ఇది కాదంటున్నాడు కదా. సోహం అది నేను అంటున్నాడు, ఇది కాదు అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో ఏటో గుర్తుదనేటువంటిది మనం ఏం చేయాలి? విచారణ చేయాలి. అతను పాము కాదురా బాబు, తాడురా, నేనే పాడేసేంద్రా అక్కడ తాడని చెప్తున్నాడు అవతలాడు. ఆ మాట నమ్మాలి. నమ్మి దీపం పట్టుకుని వెళ్ళి చూసాడు అనుకోండి, ఈడంత వీడికి ఆడు చెప్పినప్పుడు కొంచెం ఒక ధైర్యం వచ్చినప్పటికీ కూడా మొత్తం భయం పోదు. మొత్తం భయం పోవాలంటే ఎప్పుడు పోతే ఈయన గారు ఇలా చూడాలి. ఆయన గారు చెప్పిన, గురువు గారు చెప్పినంత మాత్రం చేతనే అజ్ఞానం తొలగిపోదు. ఇతనంతటి ఇతను కూడా చూడాలి. భ్రాంతియో అది మహాసర్ప భయ దుఃఖ వినాశం. చేత ఇది నేను అనుకున్నాను, అయ్యయ్యో కాదన్నమాట, ఇది కాదన్నమాట. శరీరం ఇది, ఇది ప్రాణం, ఇది ఇంద్రియాలు, ఈ అన్నిటికంటే వేరుగా ఉన్నటువంటి ఆత్మస్వరం. అర్ధస్య నిశ్చయో దృష్టో విచారేణ ఇతోక్తిత. అంచేత అర్థం విచారణ కనిపెట్టాలి. హితకరములైనటువంటి పలుకుల మూలమున. అంటే ఆ గురువు వీడు ఇంత చెప్పినా వినిపించుకోవట్లేదు కదా, అతనికి ఎలా చెప్పాలో అర్ధస్య నిశ్చయో దృష్టో మార్చి మార్చి యుక్తులు ఉపమానాల ద్వారా మళ్ళీ మళ్ళీ ఇంకోలాగా నిన్న అలా చెప్పారు కదా, ఇవాళ ఎలా చెప్పారు ఏంటంటే, ఇక్కడ 10 మంది 10 రకాల భావాలతో ఉంటారు. వాళ్ళందరికీ నచ్చేటట్టుగా. హితం అంటేటండి ఒకరికొకటి తినబుద్ధి అయ్యదు, ఎవరికి ఏది ఇష్టం కదా తల్లికి తెలుస్తుంది. అంచేత అతనికి హితమయ్యేలాగా తయారు చేసి పెడతాడు. అట్టి మాదిరి గురువు కూడా ఒక తల్లి లాంటాడు. అంటే ఎలా చెప్తే అతను వింటాడో ఆచరిస్తాడో అట్టి మధ్య హితోక్తిత.
అంటే హితోక్తిత, హితోక్తులు అంటే యుక్తుల ద్వారా, ఉపమానాల ద్వారా, శాస్త్రంలో శ్లోకాలు మంత్రాలు చెప్పి వాటికి మళ్ళీ ఉపమానాలను చెప్పి నా స్నానేన నా దానేన ప్రాణాయామ శతేనవ. అరే బాబు, నా స్నానేన నువ్వు 1,00,000 సార్లు స్నానం చెయ్యి, నా స్నానేన నా దానేన 1,000 దానాలు చెయ్యి, నా దానేన ప్రాణాయామ శతేనవ. పొద్దున్నుంచి అందరిలాగా ప్రాణాయామం చేస్తాడు, మెడిటేషన్ చేస్తాడు, యోగాభ్యాసాలు చేస్తాడు, యోగాసనాలు వేస్తాడు. నా స్నానేన నా దానేన ప్రాణాయామ శతేన. ఆత్మసాక్షాత్కారం ఇదేటండి? మరి ఎలాగా? అర్ధచ్చే నిశ్చయ దృష్టితో విచారేణ ఇతరు. గురువు అతనికి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి, హితోక్తులతో అర్థమయ్యేటట్టుగా చెప్పి నింపాదిగా ఇది కాదు ఇది కాదు ఇది కాదు. ఎందుకంటే ఆత్మను చూడాలంటే ఆత్మే చూడాలి, మనసుతో చూడలేడు, బుద్ధితో చూడలేడు. అంటే ప్రాణాలు కానీ ఇంద్రియాలు కానీ ఏవి ఆత్మను చూడడానికి పనికిరావు. ఆత్మస్వరూపమే ఎన్నిటిని చూస్తుంది. అంచేత నువ్వు ఆత్మస్వరూపానవే. నీకు ఏ తెలుస్తున్నాయి తెలియబడే అన్నీ కూడా నువ్వు కాదు. ఈ తెలియబడే వాటిని తెలుసుకునేవాడు నువ్వు. అంచేత నీకు రావడం లేదు, పోవడం లేదు, నీకు పుట్టుక లేదు, చావు లేదు. అటువంటి నీ స్వరూపం స్నానం చేయడం వల్ల తెలుస్తుందా? ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ గోదాట్లో ముళ్ళు పెడితే తెలుస్తుందా? నా స్నానేనా దానాలు చేస్తే తెలుస్తుందా? ఎందుకు పనికొస్తాయి స్నానాలు దానాలు? దేనికి పనికొస్తాయండి? నా స్నానేనా నా దానేనా ప్రాణాయామ శతేన. చేద్దామంటే 100 ప్రాణాయామాలు చేస్తే తెలుస్తుందా? మరి ఎలాగా? విచారణ ద్వారానే తెలుస్తుంది. సమ్యక్ విశారత్వ శుద్ధ రజ్జు తత్వాబోధం. నువ్వు ఎన్ని చేసినా ఎలాగైతే కాడులో కనిపించినటువంటి పాము మాయం అయిపోవాలి అంటే నువ్వు దీపం పట్టుకెళ్ళి చూస్తేనే, అంతేగాని దీపం పట్టుకుని వెళ్ళకుండా ఏయో ఆ మంత్రమే చేయి ఈ మంత్రమే చేయి రకరకాల ప్రయోగాలు ఎన్ని చేసినప్పటికీ కూడా లోపల ఏం పోదో భయం పోదు. అంచేత ఆ లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదేదో తెలియాలంటే స్వయంగా నీకు తెలియాలి అంటే గురువు ద్వారా వినాలి. శాస్త్రము దీన్ని శృతి యుక్తి అనుభవం అన్నారు. గురువు గారు చెప్పాలి యుక్తుల ద్వారా. శాస్త్రం చెప్పింది, శాస్త్రాన్ని గురువు శాస్త్రం యథాతథంగా చెప్పడు, ఉపమానాలతో చెప్తాడు. వాటిని యుక్తులు అంటారు, శృతి యుక్తి. ఇప్పుడు ఇతను స్వయంగా చూడడం దాన్ని అనుభవం అంటారు. అటువంటి వాటికి చక్కగా బ్రహ్మాండంగా ఆత్మసాక్షాత్కారం. ఆత్మ తెలియడమే ఆత్మసాక్షాత్కారం అంటే. అది ఏదో కనిపించడం కాదు, ఏదో వస్తువును చూసినట్టుగా చూడటం కాదు. ఇవన్నీ లయమైన తర్వాత మిగిలిన మన స్వరూపం అన్నిటిని నువ్వు చూస్తున్నావు. చూసేవాడు నువ్వు కానీ చూడబడేటటువంటి వస్తువులు ఏవి నువ్వు కాదు అనేటువంటి జ్ఞానం నీకు కలిగింది అనుకోండి, నీకు మోక్షం. అప్పుడు కర్మ నచ్చింది. ఇక్కడికి వచ్చి సరిపెట్టుకున్నాం. వచ్చి వారం ఇంకొన్ని విషయాలు చెప్తున్నాం. అధికారిన మాసాస్తి ఫలసిద్ధిరి విశేషత ఉపాయాదేశ కాలాద్య సంతిష్మిన్ సహకారిణ. అంటే ఈ రకమైనటువంటి విచారణకి కానీ యోగానికి కానీ అయితే సహకారంగా ఉన్నాయో దానికి సంబంధించినటువంటి దేశ కాలాద్య, దేశము కాలము వస్తువు, ఎలాంటి దేశం ఎలాంటి కాలం ఎలాంటి వస్తువు మనకి సహకారంగా ఉంటాయో, ఏ సమయంలో సాధన చేసుకోవాలో ఏ సమయంలో విచారణ చేయాలో దానికి సంబంధించినటువంటి ఉపాయాలన్నీ కూడా రేపు వారంలో చూస్తున్నాం. ఇవాళంతా గురించుకున్నాం. హరి ఓం సత్సత్. ఆత్మబంధువులారా, మరి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం. అయితే తెలుసుకుని ఇప్పుడు ఏం చేయాలి? ఆ తెలుసుకున్నటువంటి విషయాల్లో మనం అభ్యాసం చేయాలి. చాలా స్పష్టంగా చాలా విపులంగా ఇవాళ చెప్పుకున్నటువంటి అన్నీ కూడా ఏమి మరుగు లేదు అసలు. ఇప్పుడు దాకా చెప్పినవి ఇప్పటి వరకు చెప్పినవి ఏమన్నా మరుగుగా ఉన్నాయేమో కానీ ఇప్పుడు అంతా బట్టబయలుగా చెప్పడం జరిగింది. అది ఏది నేను కాదు, స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరం, అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశం విజ్ఞానమయ కోశము ఏవి కాదు. నేను ఆత్మస్వరూపాన్ని, నేనే, నేను ఆత్మనే, ఆత్మకి జన్మమరణాలు లేవు అనేటువంటి భావంలో శోకం అంటే అర్థం ఏంటండి? ఈ శరీరం కాదు,
ఈ శరీరానికి లోపల ఉన్న ఆత్మస్వరూపమే నేను అని తెలుసుకోవటమే సో అంటే అది, నమ్మంటే నేను, సోహం. దీనికోసం గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా పొత్తు ఉన్నటువంటి ఆ శ్వాసను అలా గమనిస్తూ మనసును లోపలికి తిప్పుకుని ఉండడమే సోహంభావ ధ్యానం. నేను ఓం అనే దగ్గర అలా చక్కగా శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంతంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఓం తత్సత్.